మన సంస్కృతి సంప్రదాయాల్లో పునర్జన్మకు ఒక లెక్కుంది. ప్రతి మనిషి మళ్లీ పుడతాడని రామాయణం, మహాభారతాల్లో స్పష్టంగా ఉంది. ఇతర మతాలు కూడా పునర్జన్మల గురించి నమ్మకమైన కథలు ఆయా గ్రంథాల్లో చెబుతున్నాయి. అయితే మరి ఈ జన్మలో గత జన్మ జ్ఞాపకాలుంటాయా అంటే ఇది కూడా మనకు కొత్త కాదు. ఇలాంటి కథలు ఎన్నో విన్నాం. వీటిలో దేవుళ్ల జన్మలు, యుద్ధాలు, విన్యాసాలు ఎన్నో విన్నాం, చదివాం. సినిమాల్లో కూడా ఇలాంటివి చాలానే చూస్తున్నాం కూడా. అచ్చం ఇలాంటి ఘటనే ఇజ్రాయిల్లో జరిగింది. గత జన్మలో తాను ఏం చేశానో కూడా ఓ 3 ఏళ్ల కుర్రాడు విడమరిచి చెబుతున్నాడు. ఆ కుర్రాడి గత జన్మ రహస్యాలను ఛేదించిన డాక్టర్ లాస్ట్ ఏమంటున్నాడో, ఆయన తన రీసెర్చ్ బుక్లో ఏం రాశాడో చూద్దాం. ఇజ్రాయిల్, పాలస్తీనా, సిరియా సరిహద్దులోని గాజా ప్రాంతంలో గోలన్ హైట్స్ అనే ఒక ఊరుంది. అక్కడ డ్రూస్ మతానికి చెందిన ఒక జంటకు బాబు పుట్టాడు. అతను పుట్టుకతోనే తలమీద పెద్ద ఘాటు ఉండడం చూసి మొదట్లో ఆశ్చర్యపోయి డాక్టర్లకు చూపించినా కూడా ఎవరైనా సరైన సమాధానం ఇవ్వలేదు. ఏం పర్వాలేదు, బ్రెయిన్ సహా అంతా బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు. కుర్రాడు ఎదుగుతుంటే ఎంతో హుషారుగా ఉన్నాడు. ఇక తనకు ఏమాత్రం పరిచయం లేని వాళ్లను కూడా గుర్తుపట్టినట్లుగా ఆడుకునేవాడు. ఆ తర్వాత వయసు పెరిగే కొద్దీ చాలా యాక్టివ్గా, అందరితో కలుపుగోలుగా తిరుగుతున్నాడు. కాని ఒకరోజు సడన్గా తనను ఎవరో చంపేశారని, తలమీద గొడ్డలితో కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాను. నేను మళ్లీ ఈ ప్రాంతంలోనే పుట్టానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే తల్లిదండ్రులు పట్టించుకోలేదు. కాని అతని తల్లి మాత్రం 3 ఏళ్లు నిండిన కుర్రాడు చావు, గొడ్డలి అనే మాటలు మాట్లాడుతుంటే కంగారు పడింది. తర్వాత తీరిగ్గా ముద్దు చేస్తూ అడగ్గా భయంకరమైన విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు ఆ కుర్రాడు. అసలు ఆ బాలుడి వయస్సుకి, మాట్లాడే మాటలకు ఎలాంటి పొంతనా లేదు. తనను ఒక వ్యక్తి గొడ్డలితో తలపై బాది చంపాడు. అతను మా ఇంటి పక్కనే ఉండేవాడు. ఈ ఊరిని కూడా నేను గత జన్మలో చూశాను. కావాలంటే తలపై ఉన్న ఈ ఘాటు చూడమని చూపించడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఇది గత జన్మలో తగిలిన గొడ్డలి దెబ్బ ఘాటా అని భయపడ్డ తల్లిదండ్రులు డాక్టర్ లాస్ట్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఆ కుర్రాడు చెప్పే మాటలు విన్న లాస్ట్ గత జన్మ తాలూకా వివరాలు చెప్పేవారిపై రీసెర్చ్ చేస్తున్న తన ఫ్రెండ్ అయిన మరో సైంటిస్టు సలహాలు కూడా తీసుకున్నాడు. ఇక ఆ కుర్రాడు గత జన్మలో కూడా ఈ ప్రాంతంలోనే పుట్టానంటున్నాడు. కాబట్టి ఈ చుట్టుపక్కలే ఎక్కడో పుట్టి ఉంటాడని ఒక కారులో కుర్రాణ్ణి తీసుకుని ఒక్కో గ్రామం తిప్పసాగాడు డాక్టర్. సడన్గా ఒక గ్రామంలో తన బంధువును గుర్తుపట్టి పేరు పెట్టి మరీ పిలిచాడా కుర్రాడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఆ కుర్రాడికి పేరు ఎలా తెలిసిందని డాక్టరే కాదు, అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. అలా మరో గ్రామానికి వెళ్లగానే ఊరు బయట ఉన్న ఇంటిని చూడగానే ఇదే నా ఇల్లు, గత జన్మలో ఇక్కడే ఉండేవాడిని. మా ఇంటి పక్కన ఉండే వ్యక్తితో నాకు 25 ఏళ్లు ఉన్నప్పుడు గొడవ జరిగింది. ఆ సమయంలోనే గొడ్డలితో తలపై బాది నన్ను చంపాడు. నా శవాన్ని ఒక కాలువ పక్కన రాళ్ల దగ్గర పాతి పెట్టాడని చెప్పాడా కుర్రాడు. అది నిజమేనా అని తేల్చేందుకు డాక్టర్ లాస్ట్ కుర్రాడు చెప్పిన లొకేషన్కి వెళ్లి అక్కడ శవం ఆనవాళ్లు ఏవైనా ఉన్నాయా అని తవ్వించి చూశారు. తవ్వుతుంటే సడన్గా పొడవైన అస్థిపంజరం బయటపడింది. అంతేకాదు కుర్రాడు చెప్పినట్లుగానే అదే అస్థిపంజరం పక్కన గొడ్డలి కూడా ఉంది. దీంతో తల్లిదండ్రులు తన కొడుకును చూసి ఏడవాలో భయపడాలో అర్థం కావడం లేదు. కుర్రాడు చెప్పే మాటలు విని ఆ ఊళ్ళో వాళ్లు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ కుర్రాడికి దయ్యం పట్టిందని మరికొందరు, కాదు అతీంద్రియ శక్తులున్నాయని మరికొందరు అంటుంటే ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అయితే నిన్ను చంపిన వ్యక్తి పేరు చెప్పమంటే కుర్రాడు తడబడ్డాడు. కాని 6 అడుగుల ఎత్తు, పిల్లి కళ్ళు, పొడవైన జుట్టుతో పాటు సన్నగా ఉండేవాడని, మా ఇంటి పక్కనే ఉండేవాడని చెప్పాడు. ఆ కుర్రాడు చెబుతున్న ఆ పోలికలు విని అతను నాకు తెలుసని చెప్పాడు. కాని నేను వచ్చిన ఏడాదికే ఇల్లు వదిలిపోయాడని చెప్పడంతో అంతా డీలా పడ్డారు. కథ ఇక్కడితో అయిపోలేదు. డాక్టర్ లాస్ట్కు ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాడు. కాని కుర్రాడికి మాత్రం గత జన్మ జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతున్నాయి. కాకపోతే మనిషిని చూస్తేనే గుర్తుపడుతున్నాడని అర్థమైంది. కారులో తమ ఊరికి పయనమైన తర్వాత సాయంత్రం ఒక చిన్న టౌన్ దగ్గర ఆగారు. ఏమైనా తింటావా అని కుర్రాణ్ణి అడిగితే ఆకలిగా ఉందని చెప్పడంతో ఒక షాప్ దగ్గరకు వెళ్లారు. అక్కడే ఒక వ్యక్తి నిలబడి సిగరెట్ తాగుతున్నాడు. నీ పేరు హకీం, నువ్వే నన్ను చంపావని అతనికి ఎదురుగా వెళ్లి ఆ కుర్రాడు అన్నాడు.
దీంతో హకీం చిన్నగా నవ్వి, "నువ్వు చనిపోతే ఎలా మాట్లాడుతున్నావని" పరిహాసమాడాడు. దీంతో ఆ కుర్రాడి తల్లిదండ్రులు డాక్టర్ హకీం దగ్గరకొచ్చారు. "ఇతని నన్ను గొడ్డలితో చంపింది. ఇతని పేరు హకీం. మా ఇంటి పక్కనే ఉన్న ఇతనే నన్ను చంపి పాతిపెట్టాడు" అనడంతో అంతా గుమికూడారు. హకీం మొహంలో నవ్వుపోయింది. కంగారుతో పాటు చల్లటి గాలి వీస్తున్నా చెమటలు కారుతున్నాయి. కంగారుగానే "నా పేరు నీకెలా తెలుసని" చెప్పగా డాక్టర్ లాస్ట్ జరిగిన కథంతా అతనికి చెప్పాడు. అయితే తాను మా ఇంటి పక్కన ఉండే వ్యక్తిని చంపింది వాస్తవమేనని ఒప్పుకున్నాడు హకీం. డాక్టర్ లాస్ట్ కుర్రాడి గత జన్మ జ్ఞాపకాలను రికార్డ్ చేసి ఇలాంటి వారి వివరాలను యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో ప్రొఫెసర్గా ఉన్న ఇయాన్ స్టీవెన్సన్స్తో పంచుకున్నాడు. ఇలాంటి మరో కేసునే డాక్టర్ లాస్ ఛేదించారు. ఇక పెరిగి పెద్దవుతుంటే ఆ కుర్రాడు తనకు గత జన్మలో పరిచయమైన వాళ్లు కనిపిస్తే చాలు, ఇట్టే కనిపెట్టేసి వారి పేర్లు, వాళ్లేం చేసేవారో కూడా చెప్పేస్తున్నాడు. అయితే ఆ కుర్రాడిని సైంటిఫిక్ రీసెర్చ్ కోసం అంతా వెంటాడతారని పేరు మాత్రం బయటపెట్టలేదు. ఇలా కోట్లలో ఒకరికి మాత్రమే పాస్ట్ లైఫ్ గుర్తుంటుందని సైంటిస్టులు కూడా నమ్ముతున్నారు. ఇక ఇలాంటివి నమ్మడం, నమ్మకపోవడం ఆయా వ్యక్తులు పెరిగిన వాతావరణం, సంప్రదాయాల మీద ఆధారపడి ఉంటుంది.